శ్రీ గురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్త ధ్రువుడు భగవంతుని సన్నిధిని కోల్పోయి భౌతిక జగత్తుకు వచ్చిన జీవునికి తిరిగి భగవద్దర్శనం కలిగే వరకు కోట్ల కొలది యోనులలో తిరిగి దుఃఖం తప్పదు. అయినా భౌతిక జగత్తులో ఉన్నట్టు 84 లక్షల జీవరాశుల్లో 4 లక్షల సంఖ్యలో ఉన్నట్టు మనుష్య జన్మలే కొంతవరకు జీవునికి భగవద్దర్శన కార్యానికి తోడ్పడగలుగుతున్నాయి. నిజానికి ఈ 4 లక్షల మనుష్య రూప జీవరాశుల్లోనూ ధర్మాన్ని పాటించగలిగే జన్మమే మానవ జన్మ అని పిలువబడుతోంది. ధర్మహీనమైన జన్మ పశుజన్మమే. ఎప్పుడైనా మనిషి ధర్మయుతమైన జీవనాన్ని కొనసాగిస్తూ వర్ణాశ్రమ ధర్మాన్ని గౌరవిస్తూ ముందుకు సాగుతాడో అప్పుడు భక్తి యోగాన్ని చక్కగా అవలంబింపగలుగుతాడు. జ్ఞానకర్మరహితమైన విశుద్ధ భక్తి యోగంలో నెలకొన్నప్పుడు అతనికి భగవద్దర్శనం కలుగుతుంది. అంటే సత్వగుణ స్థితులే ఉన్నత జీవిత విలువలను కలిగిన మానవునికి భగవద్దర్శన వరం సంప్రాప్తమవుతుంది. కొందరు అటువంటి దర్శనాన్ని సర్వత్రా వీక్షించడానికి యత్నిస్తారు. నిజానికి అది నిరాకార బ్రహ్మ దర్శనం. ఈ దర్శనాన్ని పొందగోరేవారు జ్ఞానులని పిలువబడతారు. ఇంకొందరు పరతత్వ దర్శనాన్ని హృదయంలోనే పొందడానికి యత్నిస్తారు. అది హృదయస్థ పరమాత్మ దర్శనం. ఈ దర్శనాన్ని పొందగోరేవారు యోగులని పిలువబడతారు. ఇక విశుద్ధ భక్తులు పరతత్వాన్ని షడ్గుణైశ్వర్య సంపన్నమగు సచ్చిదానంద రూపంలో వీక్షించగలుగుతారు. ఈ దర్శనమే భగవద్దర్శనం. భగవదాంశగా జీవుని యొక్క సహజ ధర్మం మూలమైన భగవంతుని సేవించడమే. అటువంటి సేవాధర్మాన్ని జీవుడు భగవద్దర్శనంలోనే పొందగలుగుతాడు. అందుకే భగవత్ సేవారహితమైన ఇతర దర్శనాలు పాక్షికమని శాస్త్రాల్లో తెలుపబడినాయి. నిత్యమైన ధామంలో నిత్య లీలానురక్తుడైన భగవంతుడు భౌతిక జగత్తులో ఉన్నట్టు విశుద్ధి భక్తుని యొక్క సేవను స్వీకరించడానికే అతను తన దర్శనావకాశాన్ని కలగజేస్తాడు. అటువంటి దివ్యమైన భగవద్ దర్శనాన్ని ధ్రువుడు 5 ఏళ్ల ప్రాయంలోనే పొందాడు. దేవదేవుని అంశి అయిన బ్రహ్మ యొక్క తనయుడు స్వయంభూ మనువు. అతని భార్య శతరూప. స్వయంభూ మనువు యొక్క తొలి పుత్రుడు ప్రియవ్రతుడు. రెండవ పుత్రుడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదుడు రెండవ పుత్రుడే అయినప్పటికీ అతని చరిత్ర భాగవతంలో మొదటిగా వస్తుంది. అది మైత్రేయ విదుర సంవాదంలో చర్చించబడింది. మైత్రేయుడు మొదట ఉత్తానపాదుని చరిత్రను చర్చించడానికి కారణం భక్త ధ్రువుడు. ధ్రువునికి కలిగిన భగవద్దర్శనం చదివేవారి వినేవారి హృదయాలలో విశుద్ధ భక్తిని ఉద్దీపితం చేసే భక్త ధ్రువుని చరితం అందరికీ ఎంతో ప్రసన్నతను కలిగిస్తుంది. ఉత్తానపాదునికి 2 భార్యలు. పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. సునీతి తనయుడే భక్త ధ్రువుడు. ఇక సురుచికి ఉత్తముడైన పుత్రుడున్నాడు. ఒకసారి ఉత్తానపాదుడు సురుచి తనయుడైన ఉత్తముని ఒళ్ళో కూర్చోబెట్టుకుని లాలిస్తున్నాడు. అది చూసిన సునీతి పుత్రుడు ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో చేరడానికి యత్నించాడు. తండ్రి ఒడిలో చేరాలని పుత్రుడు ఆశించడం సహజమే కదా. కానీ ఉత్తానపాదుడు ధ్రువుని అభిలాషను సమర్థించలేదు. అయినా ధ్రువుడు తండ్రి ఒడిలో ఎక్కడానికి యత్నించాడు. అప్పుడు సురుచి అది చూసి రాజు తన వైపే ఉన్నాడన్న గర్వంతో కటువుగా ఇలా పలికింది, బాలక, రాజుగారి ఒడిలో కానీ సింహాసనం పైన కానీ కూర్చోవడానికి నీకు అర్హత లేదు. నీవు కూడా రాకురుమునుడివే అయినప్పటికీ నా కడుపున జన్మించలేదు కనుక తండ్రి ఒడిలో కూర్చున్న అర్హతను నీవు కోల్పోయావు. కనుక నీవు చేసే యత్నం విఫలం కాక తప్పదు. ఒకవేళ నీవు రాజ్యసింహాసనాన్ని పొందాలనుకుంటే తపస్సు చేసి నారాయణుని ప్రసన్నం చేసుకో. ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందిన తర్వాత నీవు నా గర్భంలో జన్మించాల్సి ఉంటుంది. సవితి తల్లి పరుషవాక్కులు ధ్రువుని హృదయాన్ని ముక్కలు చేశాయి. బాలుడే అయినప్పటికీ క్షత్రియ హృదయం కాబట్టి పౌరుషంతో అతడు అవమానాన్ని తీవ్రంగా భావించాడు. దెబ్బతినిన పాములాగా దీర్ఘశ్వాస తీస్తూ నిలబడ్డాడు. పిల్లవాడనైనా చూడక సురుచి ఆ విధంగా పలికినప్పుడు ఉత్తానపాదుడు కూడా ఏమీ పలకలేదు. తన తండ్రి నుండి ఎటువంటి మాట రాకపోయేసరికి చేసేది లేక ధ్రువుడు వెక్కి వెక్కి ఏడుస్తూ తన తల్లి సునీతి చెంతకు వెళ్ళిపోయాడు. క్రోధంతో పిల్లవాని పెదిమలు వణుకుతున్నాయి. కళ్ళ నుండి ధారాపాత్రలాగా నీళ్లు కారుతున్నాయి. ముఖం వాడిపోయిన ఆకులా తయారైంది. దుఃఖితుడైన తన పుత్రుని సునీతి ఆప్యాయంగా ఒడిలోకి తీసుకుంది. ఇంతలో అంతఃపుర జనులు జరిగిందంతా ఆమెకు వివరించారు. అది వినిన సునీతికి దుర్భరమైన దుఃఖం కలిగింది.
అయినా జరిగిన దానికి ప్రతిక్రియ ఏం చేయాలో ఆమెకు తెలియలేదు. అయినా వెంటనే ఆమె తన బాధ్యతను గుర్తించిందై పుత్రునికి మార్గదర్శనం చేయడం మొదలుపెట్టింది. వత్సా, ఇతరులకు అమంగళం కలగాలని మాత్రం ఆశించకు. ఇతరులకు దుఃఖాన్ని కలిగించేవారు అటువంటి దుఃఖాన్ని పొందుతారు. నిజానికి నీ సవితి తల్లి చెప్పింది కూడా సత్యమే. నన్ను నీ తండ్రి భార్యగా కాదు, కనీసం దాసిగానైనా భావించడు. అటువంటి దురదృష్టవంతురాలైన నా కడుపున నీవు పుట్టావు. సురుచి మాటలు కటువుగా ఉన్నప్పటికీ యథార్థమైనటివి. ఉత్తమునిలా నీవు కూడా రాజ్యసింహాసనం అధిష్ఠించాలనుకుంటే సురుచి చెప్పిన విధంగా వెంటనే భగవంతుని పాదపద్మ సేవలో నిలుపు. భగవత్ పాదపద్మ సేవ ద్వారానే నీ ముత్తాతయ్యైన బ్రహ్మదేవుడు విశ్వ రచన చేయగలిగాడు. నీ తాతయ్యైన స్వయంభూ మనువు కూడా యజ్ఞాల ద్వారా దేవదేవుని సంతృప్తిపరిచి భౌతిక సౌఖ్యాన్ని పొందడమే కాకుండా చివరికి ముక్తిని కూడా పొందాడు. పుత్రా, జన్మ మృత్యువలయం నుంచి బయటపడగోరేవారు దేవదేవుని పాదపద్మాలనే భక్తితో ఆశ్రయిస్తారు. కాబట్టి నీవు కూడా అనన్య భక్తితో భగవంతుడిని ఆశ్రయించు. నీ దుఃఖాన్ని శమింపజేయగలిగేవాడు పద్మాక్షుడైన భగవానుడే కానీ అజ్ఞులు కాదు. బ్రహ్మాది దేవతలు లక్ష్మీదేవిని ప్రసన్నురాలై చేసుకోవడానికి యత్నిస్తుంటే ఆమె మాత్రం దేవదేవుని సేవించడానికి సన్నద్ధురాలై ఉంటుంది. సునీతి తన పుత్రునికి చేసిన దివ్యోపదేశం అద్భుతమైంది. పుత్రుని భక్తి మార్గంలో నిలిపే తల్లిదండ్రులే నిజమైన తల్లిదండ్రులు. ఇక్కడ సునీతి తన పుత్రునికి చక్కని దుఃఖోపశమన మార్గాన్ని తెలిపింది. కోపంతో రగిలే ధ్రువుని హృదయం భగవద్దర్శనంతో స్వాంతన పొందగలుగుతుంది. తల్లిగా ఆమె అంతకంటే ఎక్కువ ఏదీ చేయలేకపోయింది. నిజానికి మనిషి భగవదాశ్రయంలో చేరితే కోటి తల్లుల ఆప్యాయతను పొందగలుగుతాడు. భక్తుల దుఃఖ నివృత్తికి శ్రీకృష్ణుడే సర్వసమర్థుడు. తల్లి మాటలు వినిన ధ్రువుడు స్థిరనిత్యుడే ఇల్లు వీడి అరణ్య మార్గం పట్టాడు. ఇది తెలిసిన నారదముని అబ్బురపడ్డాడు. దారిలో కలిసి తన హస్తకమలంతో ధ్రువుని శిరమును తాకి ఆశీర్వదించాడు. అయినా ఆ బాలుని దృఢ సంకల్పాన్ని కొద్దిగా పరీక్షించడానికి ఇలా అన్నాడు. బాలక, చిన్నపిల్లలకు ఆటలు ముఖ్యం కదా. సవితి తల్లి అవమానకర మాటలు పట్టించుకోవడం ఎందుకు? అంతా దైవవశంగానే జరుగుతుంది కాబట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు రెండింటిలో కూడా సంతృప్తినే పొందాలి. తల్లి మాటల్ని పట్టుకుని తపస్సుకు బయలుదేరావు. కానీ ఇది సామాన్యులకు అసాధ్యం. భగవంతుని ప్రసన్నం చేసుకోవడం నీవనుకున్నంత సులభకార్యం కాదు. నిరంతరం సమాధిమగ్గులైన యోగులే భగవత్ అనుభూతిని పలు జన్మలకైనా పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ ప్రయత్నాన్ని విరమించి ఇంటికి వెళ్ళిపో. పెద్దవాడైన తర్వాత యోగాభ్యాసం ద్వారా ఆ కార్యాన్ని సాధించవచ్చును. నారదముని మాటలు విన్న ధ్రువుడు దానికి సమ్మతించలేదు. తన హృదయంలో ఆ ఉపదేశం నిలవడం లేదని, క్షత్రియుడైన కారణంగా సవితి తల్లి పరుషవక్కలు సహించే గుణం తనకు లేదని నిక్కచ్చిగా చెప్పాడు. ముల్లోకాలలో ఇంతవరకు ఎవ్వరూ కూడా సాధించినట్టి దివ్యమైన స్థానాన్ని తాను పొందగోరుతున్నానని, దానికి సరియైన మార్గాన్ని సూచించమని అతడు దేవర్షిని అర్థించాడు. సమస్త జీవుల లాభము కొరకే విశ్వమంతటా పర్యటించే నారదముని తనకు కూడా ఉత్తమ లాభాన్ని కలిగించాలని వేడుకొన్నాడు. బాలుని వినమ్రమైన విన్నపానికి నారదుడు దయాళువయ్యాడు. నిర్హేతుక కరుణతో అప్పుడతడు ధ్రువునికి మార్గదర్శనం చేశాడు. కృష్ణ భక్తిని చేపట్టమని నీ తల్లి సునీతి చేసిన ఉపదేశం ఎంతో యుక్తమైంది కనుక కృష్ణ భక్తిలోనే నీవు నెలకొనాలి. ధర్మార్థ కామాలను చివరకు మోక్షాన్ని వాంఛించేవాడు ఎవడైనా శ్రీహరి భక్తియుత సేవలోనే నెలకొనవలసి ఉంటుంది. బాలక, వత్స, నీవు యమునా నది ఒడ్డున ఉన్నట్టి మధువనానికి వెళ్ళు. ప్రతిరోజు ఆ నదిలో ముమ్మారు స్నానం చేస్తూ అష్టాంగయుగ ద్వారా నిశ్చల స్థితిని పొందు. సచ్చిదానంద రూపుడైన శ్రీకృష్ణ భగవాని నీవు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం ద్వారా ధ్యానించు. ఈ ద్వాదశాక్షర మంత్రం శ్రీకృష్ణ సేవ కొరకే ఉంది. శ్రీకృష్ణమూర్తిని ప్రతిష్ఠించి నిత్యపూజ చేస్తూ జలాన్ని, పుష్పాలను, ఫలాల్ని, తులసి దళాలను సమర్పించు. ఈ విధంగా చేస్తే నీకు భగవద్ దర్శనం కలుగుతుంది. నారదముని ఈ విధంగా ఉపదేశం చేయగానే ధ్రువుడు పరమానందంతో ఆయనకు ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు. తర్వాత నారదముని ఉత్తానపాదుని దగ్గరికి వెళ్ళి ఆ రాజు పరిస్థితిని సమీక్షించాడు. ధ్రువుడు వనానికి వెళ్ళిపోయిన తర్వాత ఉత్తానపాదునికి బుద్ధి వచ్చింది.
చిన్న భార్య మీద ప్రేమతో సద్గుణ సంజాతుడైన ధ్రువుని తాను ఆదరించలేకపోయినానని అతను బాధపడ్డాడు. సుకుమారుడైన ధ్రువుడు అడవిలో ఎటువంటి కష్టాలు పాలవుతాడోనని విచారగ్రస్తుడయ్యాడు. క్రూర మృగాలు అతన్ని బతకనిస్తాయా అని తీవ్ర పరితాపం చెందాడు. కానీ నారదుడు అతని సంశయాన్ని పూర్తిగా నివారించాడు. ధ్రువుడు ప్రస్తుతం భగవంతుని రక్షణలో ఉన్నాడని, అతనికి ఎటువంటి భయం లేదని, జగత్తులో ఇంతవరకు ఎవ్వరూ సాధించినట్టి కార్యాన్ని అతను సాధించబోతున్నాడని, ధ్రువుని కారణంగా ఉత్తానపాదుని కీర్తి కూడా విస్తరిస్తుందని వివరించాడు. ఆ మాటలతో కొద్దిగా మనసు స్వాంతన పొందిన ఉత్తానపాదుడు సమస్త రాజకార్యాలను విడిచి తన పుత్రుడిన్న ధ్రువుని గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఇక అక్కడ ధ్రువుడు గురువు ఆదేశానుసారం యమునా తీరంలో ఉన్న మధువనానికి వెళ్ళి స్నానానంతరం ఉపవాసం చేశాడు. తనకు ఉపదేశించిన రీతిగానే భగవదర్చనలో నిముక్తుడయ్యాడు. మొదటి నెలలో అతడు 3 రోజులకు ఒకసారి పండ్లను, చిన్న కాయలను తింటూ దేవదేవుని అర్చించాడు. 2వ మాసంలో అతడు 6 రోజులకు ఒకసారి ఎండుటాకులను, తృణాలను భుజిస్తూ అర్చనను కొనసాగించాడు. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీళ్లను తాగి పూర్తిగా సమాధిమగ్నుడై భగవదర్చనలో నెలకొన్నాడు. 4వ నెలలో ప్రాణాయామంలో స్థితుడై 12 రోజులకు ఒకసారి కేవలం వాయువును భక్షిస్తూ అతడు తన అర్చనను కొనసాగించాడు. 5వ నెలలో ధ్రువుడు వాయువును కూడా బంధించి స్తంభంలాగా చలనరహితుడై ఒంటికాలి మీద నిలబడి పరబ్రహ్మ ధ్యానాన్ని కొనసాగించాడు. ఇంద్రియాలను వెలుపలకొచ్చాడు. పూర్తిగా నిగ్రహించి మనసును అతను కేవలం నారదవర్ణితమైనట్టే భగవద్రూపం పైననే లగ్నం చేశాడు. దానితో ముల్లొకలు కంపించసాగాయి. ధ్రువుడు ఒంటికాలిపై నిలిచి బొటనవేలును నేలపై నొక్కినట్టుగా పడవలో ఉన్న ఏనుగు అడుగులకు పడవ అటు ఇటు కంపించినట్టుగా సగం భూమి కుంగిపోయింది. ధ్రువుని వాయుస్తంభనతో లోకపాలుర శ్వాస నిలిచిపోయింది. అందరూ పరుగులతో వెళ్ళి శ్రీహరిని ఆశ్రయించారు. తమను రక్షించమని వేడుకున్నారు. దేవతల చింతకు కారణం తెలిసిన భగవానుడు వారికి ఆశ్వాసమిచ్చి భక్తధ్రువుని తపస్సు కారణంగానే ఈ ఉత్పాతం కలిగిందని వివరించాడు. ఆ బాలునికి దర్శనమిచ్చి అంతా చక్కబరుస్తానని చెప్పి లోకపాలురను పంపివేసిన భగవానుడు గరుడ వాహనారూఢుడై మధువనానికి వెళ్ళాడు. ఆ వనంలో యమునా తటం చెంత ధ్యానమగ్నుడైన ధ్రువునికి హృదయంలో దర్శనమిచ్చే భగవద్ రూపం మాయమైంది. విచలితుడైన ధ్రువుడు కళ్ళు తెరిచి చూశాడు. అంతే. అప్పటిదాకా హృదయంలో దర్శనమిచ్చిన రూపమే ఎదుట ప్రత్యక్షమైంది. భగవద్ దర్శనంతో ధ్రువుడు పులకించాడు. సంభ్రమానికి లోనై సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. భగవంతుని పాదపద్మాలను చుంబిస్తున్నట్లుగా, బాహులతో ఆ దేవదేవుని ఆలింగనం చేసుకుంటున్నట్లుగా, కన్నులతో అతనికి పానం చేస్తున్నట్టుగా ధ్రువుడు పారవశ్యంతో భగవంతుని చూడసాగాడు. నోరారా ఆ దేవదేవుని కీర్తిద్దామని అనుకున్నాడు, కానీ మోటమాట రాలేదు. అప్పుడు శ్రీహరియే తన శంఖాన్ని ఆ బాలుని కపోలానికి తాకించాడు. దానితో వేదసారము ధ్రువునికి అవగతమైంది. భగవద్దత్తమైన జ్ఞానంతో భక్త ధ్రువుడు భగవంతుని స్తుతించాడు. దివ్య వరాన్ని పొందాలని తపస్సును ఆరంభించిన ధ్రువునికి భగవద్ దర్శనంతో ఆ వాంఛ తొలగిపోయింది. భగత్ సేవ కంటే అన్యమైన వరం అక్కర్లేదనిపించింది. భక్త ధ్రువుని ప్రార్థనలకు సంతుష్టుడైన భగవానుడు అతనికి దివ్యమైన వరాన్ని ప్రసాదించాడు. రాకుమారా, ధ్రువ, అనితర సాధ్యమైన వరాన్ని నేను నీకు ఇస్తున్నాను. కల్పాంతంలో ప్రళయం తర్వాత కూడా నిలిచి ఉండే ధ్రువలోకం నీకు ఇవ్వబడుతుంది. సమస్త గ్రహ నక్షత్రాలు దానికి నిరంతరం ప్రదక్షిణలు చేస్తాయి. నీ తండ్రి తర్వాత నీవు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తావు. నీ ఇంద్రియ పటుత్వం తగ్గనే తగ్గదు. నీకు వృద్ధాప్యం రాదు. నీ సోదరుడైన ఉత్తముడు ఒకసారి అడవిలో వేటకి వెళ్ళి యక్షునిచే చంపబడతాడు. పుత్రుణ్ణి మరణించే ఉన్మత్తురాలైన నీ సవితి తల్లి సురుచి తన పుత్రుని వెతుకుతూ వనానికి వెళ్ళి దావాగ్నిలో భస్మమవుతుంది. యజ్ఞాలకు నేనే హృదయాన్ని. సమస్త యజ్ఞాలతో నీవు నన్ను పూజిస్తావు. ఇహలోకంలో సమస్త సుఖాలను అనుభవించి అంతమున నీవు నన్నే పొందుతావు.
సర్వలోక వాసులచే నమస్కరించబడి ధ్రువలోకాన్ని నీవు చేరుకొని మరలా భౌతిక జగత్తుకు ఎన్నటికీ తిరిగి రావు అని భగవానుడు ధ్రువుని ఆశీర్వదించాడు. తర్వాత భక్త ధ్రువుడు చూచుచుండగానే ఆ దేవదేవుడు గరుడ వాహనంపై తమ ధామానికి వెళ్ళిపోయాడు. ధ్రువలోకమే భౌతిక జగత్తులోని విష్ణుధామం, దానిలోనే క్షీరసాగరం, ఆ సాగరంలోనే శ్వేతదీపం అనే సుప్రసిద్ధ ద్వీపం ఉన్నాయి. ఇది సప్తఋషి మండలానికి పైనుంది. ధ్రువలోకం సాక్షాత్తుగా విష్ణులోకమే కాబట్టి సర్వలోకాలను లోకవసలచే పూజనీయమై ఉంది. విశ్వప్రళయ సమయంలో కూడా ధ్రువలోకము ఇతర వైకుంఠ లోకాల వలనే నాశరహితంగా నిలిచి ఉంటుంది. భక్త ధ్రువుని చరితం భక్తులకు ఎంతో స్ఫూర్తిదాయకమైంది, ఆకర్షణీయమైంది. భౌతిక సంపత్తుల పట్ల ఏ విధంగా వైరాగ్యాన్ని పొందవచ్చునో, ఏ విధంగా తీవ్రమైన తపస్సు ద్వారా భక్తిని వృద్ధి చేసుకుని భగవద్దర్శనాన్ని పొందవచ్చునో సాధకుడు ధ్రువ చరిత్ర ద్వారా నేర్చుకునవచ్చును. ధ్రువ చరిత్రను వినడం వలన మనిషి హృదయంలో భగవంతుడి పట్ల శ్రద్ధ పెరుగుతుంది. భగవంతునితో ప్రత్యక్ష సంబంధ వాంఛ ఇనుమడిస్తుంది. ఈ విధంగా భక్తుడు ఉత్తమమైన భక్తి యోగ స్థితికి ఎదుగుతాడు. చిన్ననాటనే భగవద్దర్శనాన్ని పొందినట్టి భక్త ధ్రువుడు ధన్యుడు. కుమారునికి చక్కని బోధ ద్వారా భగవద్దర్శనాన్ని కలుగజేసిన సునీతి మిక్కిలి ధన్యురాలు. ఇద్దరు కూడా చివరకు జీవన పూర్ణత్వాన్ని పొందారు. అందరికీ మార్గదర్శకులయ్యారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ శరణం మమ. ఓం నమో భగవతే వాసుదేవాయ.